అంటే మళ్ళీ బయటకు పోవడానికి కూడా మనసు ఒప్పది. ప్రతి సంవత్సరం పెరుగుతుంది అని చెప్పి మలయాళ మండల కార్యవర్గ సభ్యులు ప్రస్తావించడం జరిగింది. మరి దానికి సమాధానం మరి ఈ సంవత్సరం మీరు సభ్యత్వం చూసినట్టయితే ఇప్పటిదాకా మనం చూస్తున్నాం సభ్యత్వం చేయకపోవడం. ఒక మోడల్ స్కూల్లో ఇద్దరు ముగ్గురు చేసారు, మిగతా ఏ మోడల్ స్కూల్లో కూడా సభ్యత్వం చేయలేదు. మరి అదొకటి. రెండోది గురుకులాల లోపల కూడా సభ్యత్వం మనము చాలా గురుకులాలు ఈ కార్యక్రమం జరిగే క్రమం లోపల కూడా మరి ఖర్చు చూసిరు, మరి ఆదాయం కూడా చూసిరు. ఈ కార్యక్రమం చేస్తాము అంటే మరి జిల్లా శాఖ పైనే మనం పూర్తి స్థాయి అంటే ఉన్నటువంటి ఖర్చు అనేటువంటిది మీద పెట్టుకోకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగపడడం వల్ల ఈరోజు 40,000 రూపాయల డొనేషన్స్ ఈరోజు కార్యక్రమానికి మనకు రావడం జరిగింది. మరి వారందరూ కూడా ముఖ్యంగా ప్రమోషన్ వచ్చిన ఉపాధ్యాయులు వచ్చే క్రమం లోపల అప్పటికి బడ్జెట్ ల్యాప్స్ అయిందని, తర్వాత మనము ఉమ్మడి జిల్లా నుండి అదే స్టార్టింగ్ ఇయర్ కాబట్టి డబ్బులు ఇన్ టైంలో రాలేదు. మరి ఈ ఇయర్ రాలేకపోవడానికి కారణం ఏంటంటే మరి కరెక్ట్ ఆ ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి జక్కన శ్రీనివాస్ గారి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆ ఇన్ఛార్జ్ వేరే వారికి ఆరోగ్యమై హాస్పిటలైజ్ అయ్యాడు. కాబట్టి ఒక 1.5 month వరకు అందుబాటు లోపల లేకపోవడం, ఆ టైం లోపలనే బడ్జెట్ శాంక్షన్ అయ్యి ల్యాబ్స్ కావడం. ఈ అక్టోబర్ లోపల మీ పెండింగ్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డబ్బులు కూడా ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు అందరికీ కూడా ఇప్పిస్తామని చెప్పి ఇదే వేదిక మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఉన్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళకి చెప్పినాం. ఇంతకుముందు ఒక పెండింగ్ అక్కడ కూడా ఒక కొన్ని సబ్జెక్టులు కొన్ని 2 సబ్జెక్టులు స్పాట్ వాల్యుయేషన్ డబ్బులు ఉన్నాయి. మరి వాటిని మీ ద్వారా ఏవో వారికి ఇచ్చినాం. మీరు కూడా మరొకసారి దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ముందుగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుల నుండి పోతే రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సీనియర్ రాష్ట్ర అసోసియేట్ సభకు అమర్నాథ్ రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శులు ఆనందరావు గారు, ఎమ్మెల్సీ గారు ప్రవర్తన్ రెడ్డి గారు మరియు అన్నగారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కమలాకర్ రెడ్డి గారు, అదేవిధంగా కామారెడ్డి మరియు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర వాసులు, పత్రికా ప్రధాన మహేందర్ రెడ్డి గారు, నేను సర్వసభ్య సమావేశాన్ని పిఆర్టీ తరఫున మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా మన యొక్క మంచి అమూల్యమైన సందేశాలు, మన సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు వీళ్ళు అధ్యక్ష కార్యదర్శులు కష్టపడి పనిచేసి మాట్లాడడం జరిగింది. ఈ అధ్యక్ష కార్యదర్శులు చక్కగా పనిచేసి మనము వేరే కార్యకర్త ఎవరైనా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ యొక్క పనులను చేయించి వాళ్ళను ప్రయత్నిస్తున్నది. నేను నా యొక్క సర్వీస్ మొత్తంలో పిఆర్టీగా 40 సంవత్సరాలు నేను పిఆర్టీ సభ్యులుగా ఉన్నాను. ఒకటి ఎస్ఎస్సి స్పాట్ విషయం లోపల ఉపాధ్యాయ మిత్ర బృందానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోని ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం నుండి మనందరిని విముక్తి చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఎందుకంటే వెళ్ళలేనటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ఇంకొకటి, జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ప్రధానోపాధ్యాయులందరికీ కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ముందుండి ఆ సమస్యలను పరిష్కరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఏ సమస్య అయినా మేమున్నామంటూ మన ముందు వాళ్ళుండి మనందరిని నడిపిస్తున్నందుకు మరొకసారి ఒక్కటి ఆలోచించండి. 10 సంవత్సరాల నుంచి పదోన్నతి లేని ఇబ్బంది ఉంటే, 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది వాతావరణం ఉంటే దీనికి సమస్య పరిష్కారం కావాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 149 సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి తదనంతరం దీనికి ఒక తుది తీర్పు తేవాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను నేను కాబట్టి సమస్యల పరిష్కారంలో ఖచ్చితంగా ఈ పదోన్నతుల ప్రక్రియ చేసినట్లయితే విజయం సాధించే దిశగా ఆ విధంగా చేసిన తరుణంలో కొంత ఎడ్జిటి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. ఆ యువశీల ప్రాజెక్టు నందు 33 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేసుకొని 620 మండలాల్లో
ఎటువంటి వాతావరణం ఉందంటే మీ జిల్లా అధ్యక్ష ప్రధాన అమర్నాథ్ రెడ్డి గారు, ఆనందరావు గారు మొట్టమొదటి అంశం లేబట్టింది ఎడ్జిటీల గురించి అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు చెప్పిన సందర్భంలో 11/12 జీవో సవరణ చేసి 5,500 పోస్టులని అందరికి ఇచ్చేటట్టుగా పదోన్నతి ఇప్పించేటట్టుగా చేయడం జరిగింది. మిత్రులారు ఒక్కసారి ఆలోచించండి. మురళీమానుచారన్న లాస్ట్ అన్న మంచిగా మాట్లాడతాడేమో అనుకున్నాను. ఆ పెద్ద మనిషి కూడా గప్పుడున్నట్టు రాలేదన్నమాట. నిండు శాసనసభలో మన సంఘం పేరు చెప్పి మన పేరు చెప్పి జీవోలు తీసుకొచ్చిన సంఘం పేరు ఏం పేరు అని అడగండి. వేరే వాళ్ళకు సంఘంలో ఓటకు వాళ్ళకు మీకు మెంబర్షిప్ అడిగే హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. 7.5% నుంచి 30% ఫిట్మెంట్ ఏంది? ఈరోజు నువ్వు 3 ఏళ్ళలో నేను 3 ఏళ్ళలో మహేంద్ర 3 ఏళ్ళు చేసి ఎంత ఆర్థిక ప్రయోజనం పొందినాం? ఒక్కొక్క ఉపాధ్యాయుడు 18,820 మంది 50 తులాల బంగారం ఇప్పించింది PRTTS సంఘం ఒక్క ద్వారా. పెళ్ళి ఏదో ఉద్యోగరమైన కార్యక్రమం చేస్తే వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళ కొడుకు బిడ్డలు ఒక 2-3 తులాలు పెట్టే వరకు వాళ్ళు ఏదో సంతోషపడుతున్నారు. అమ్మాయి రామ్మా తులసమ్మ, మేము ఇచ్చింది 50 తులాల బంగారం ఇచ్చినాం, 3 ఏళ్ళు పెంచినాం, 3 ఏళ్ళు పెంచుతో పాటు ఫిట్మెంట్ ఇప్పించింది PRTTS సంఘం అని చెప్పడం జరిగింది. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు వచ్చిన 8 నెలల కాలంలో 1వ తారీఖు వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల మౌలిక వసతులు, అంతెందుకు ఉచిత కరెంటు, గురువు పూజోత్సవం నాడు గురువులందరూ ఇబ్బంది కలగకూడదని ఇచ్చేయడం, అదేవిధంగా స్కావెంచర్ బదులు మెయింటెనెన్స్ గ్రాంట్ అనేది, అన్నిటికన్నా ముఖ్యం డిఎస్సి నిర్వహణ. ఎందరో నిరుద్యోగులు చూస్తుంటే ఎన్ని ఇబ్బంది వాతావరణం కానీ ఆ యొక్క నిర్వహణ 8 అంశాల్లో మనం చేయడం, ఇవన్నీ మన కళ్ళ కనబడుతున్నాయి. కానీ మీరు అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు గణేష్ ఏదైతే ధర్మపురి మండల బాధ్యుడు గణేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక 5 CL ఎక్కువ అదరమేమని అన్నీ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసినట్టయితే కులాల వారిగా, క్యాడర్ వారిగా, మతాల వారిగా ఉపాధ్యాయ సంఘాలు ఎన్ని ఏర్పడాయో దయచేసి ఆలోచించాలి. మీ అనుకున్నది సాధించాలంటే ఈ యొక్క 4 అక్షరాల సంఘం బాగుంటేనే మనం ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక పాపము ముఖం మీద అంత మచ్చలైన ఆరోగ్యం సరిగా లేకున్నప్పుడు కూడా నా సంఘం మీటింగ్ పెట్టారని జాలి మహేందర్ రెడ్డి గారు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఎందుకు? ఒక మంచి అభిప్రాయంతో సంఘంలో 4 మాట్లాడతారు, ఒక ముఖ్య అతిథులు వస్తారు, ఖచ్చితంగా నా సంఘం బలోపేతం కావాలనే విషయం. నాకు తెలిసి ఇంకో 2 ఏళ్ల కాలంలో 18,820 మంది కోగిల సత్యనారాయణ కూడా ఈ డిసెంబర్ అనుకుంటా. ఇవన్నీ వికెట్లన్నీ జయప్రద మేడం కూడా నాకు తెలిసి ఒక 1 ఇయర్ ఉంటుందో ఉండదు అంతే. కాబట్టి వీళ్ళందరూ చూస్తే సంఘాన్ని పరిరక్షించుకోవాలంటే మీ చేతిలో ఉంది. మీరు 20 మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చూసినట్టయితే అందరు సిపిఎస్ ఉపాధ్యాయులు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దనే అంశం పెట్టింది. కాబట్టి వెంటనే ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘం అని ఈ సందర్భంగా తెలియజేసిన అనంతరం మళ్ళీ శ్రీపాల్ రెడ్డి గారు, మేము కూర రఘుత్తం రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్సీ అందరు కలిసి పోయిన తరుణంలో ఒక్క 2,003 అది ఇస్తే అయిపోతుందంటే ఖచ్చితంగా ఇస్తా చెప్పేసాను అన్న వరకల్లా దురదృష్టవశాత్తు 317 జీవో రావడం వల్ల ఇబ్బంది వాతావరణం అయిందని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతే తప్ప ఆ 2003 అయినా జయప్రద మేడం అన్నట్టుగా 398 అయినా, ఆ 398 అయితే నిజంగా చెప్పాలంటే నిజమైన పిఆర్టీ వీరభక్తులు. అమర్నాథన్న మేడం 398 గురించి మాట్లాడుతుందని చెప్పడంతో నిజంగా చెప్పాలంటే అటువంటి కార్యకర్తలు ఉండడం వల్లనే సంఘం ఈ స్థాయిలో ఉందనేది అక్షర సత్యం అనేది సందర్భం తెలుస్తున్నాను. గంటలు చేసిన దాని మీద ఏమని ఉంది? అందులో నర్సిరెడ్డి రిప్రజెంటేషన్ ఉంది. ఒక్కనాడన్నా ఒక్క వాట్సాప్లో యూట్యూబ్ నర్సిరెడ్డి అని వాళ్ళు పెట్టుకుంటున్నారా? చేసిన జీవోలు తెచ్చినా నిండు శాసనసభలో పిఆర్టీ సంఘం చెప్పినా మనం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోవాలి. మనం చెప్పిన దాన్ని సోషల్ మీడియాలో చెప్తూ ముందుకెళ్తే సంఘం 10 కాలాల పాటు బాగుండాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల అర్బన్ మండల బాధ్యురాలు విద్య ఆగిపోయిందన్న మాట చెప్పడం జరిగింది. మిత్రులారా దయచేసి ఆలోచించండి. నెల ప్రమోషన్లు అనే మాట కొందరు మండల బాధ్యులు చేయడం జరిగింది.
అంతకుముందు కాంగ్రెస్ ప్రమోషన్ పక్కన పెడితే ఇప్పుడు ప్రమోషన్లు ఇవ్వాలనే ఆలోచన దృక్పథం ముందుకెళ్తే 3 రకాల గెస్టెడ్ హెచ్ఎం పోస్టులకు ఇబ్బంది వాతావరణమై కోర్టుకు వెళ్ళే విషయంలో ఇబ్బంది వాతావరణమై జరుగుతుంది. అంటే మహేందర్ రెడ్డి గారు ముల్లి మంజుచారి గారు చెప్తే అర్థం చేసుకుని సరేలే అనేవారు. చిన్న జిల్లాలు ఏర్పడినా కానీ కోర్టుల ఒక్క జీవన మహిళలకు 5 అదనం సీఎలైనా షేడ్కి వెళ్ళిపోయినా ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మాట్లాడిన నేపథ్యంలో మన పద్మ మేడం పద్మ మేడం మన అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి ఏదైతే మాట్లాడిందో మాకు ఏదైతే షేడ్కి విషయంలో మొత్తం టోటల్ అందరికీ 5 సంవత్సరాలు మన ఉద్యోగ కాలంలో మొత్తం రావాలనుకోవడం జరిగింది. 100% పిఆర్టీటీఎస్ సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే కేవలం 4 సంఘాలకే ఆన్ డ్యూటీ విషయంలో ఎంత స్పష్టతగా ఉందో అంటే ఈ విధంగా 4 సంఘాలకు జైంట్ యాక్షన్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్టాఫ్ జైంట్స్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్న 4 ఏవైతే సంఘాలకి ఆన్ డ్యూటీ విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న జేఏసీ ఏర్పడిన నేపథ్యంలో సమస్యల పరిష్కారంలో అన్ని జేఏసీలను వేం నరేందర్ రెడ్డి గారికి కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరుసటి రోజు 5 రోజులు కలుస్తారనగానే జేఏసీ ఏర్పడగానే వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపుల్లో ఇన్ని సంఘాలను మాట్లాడితే అప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి గారు అర్జెంటీనాలో ఉంటే ఫోన్ చేసి ఆ 3 జేఏసీలని పిఆర్టీ సంఘం తీసుకొని వచ్చి ముఖ్యమైన అంశాలు 14 అంశాలు ఏమున్నాయో ఆ అంశాలను రాసుకొని పోయి గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ఆ అంశాల్లో ఒక అంశం మొన్న కరెంటు ఏదైతే ఉచిత కరెంటు విషయం అయితేనేమి స్కావెంజర్ అంశం అందులో ఉంది. మిత్రులారా మన అక్కడ లింగయ్య గారు కోర్టు నుంచి బయటకు వస్తూ నాయర్కర్లు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల సురేందర్ రెడ్డి గారు ముంగట ఇంత ఘోరమండి ఇంత కోర్టుగా ఇంత ప్రమోషన్ ఇస్తామని చెప్తే వందల మంది ఉద్యోగాలు పొందితే వీళ్ళు కోర్టుకు వెళ్ళడమా అని చెప్పి రంగారెడ్డి జిల్లా వాళ్ళని తిట్టుకుంటున్న సందర్భంలో వెంటనే అప్పటికప్పుడు శ్రీపాల్ రెడ్డి గారికి సమాచారం అందజేసి అప్పటికప్పుడు శ్రీపాల్ రెడ్డి గారు వాకాటి కరుణ అప్పటి మంత్రి గారికి ఫోన్ చేసి వాకాటి కరుణ ద్వారా తెలుసుకొని అప్పటికప్పుడు ఈ గెస్ట్ హెచ్ఎం ప్రమోషన్ ఇచ్చింది పిఆర్టీటీఎస్ సంఘం కాదా దయచేసి అర్థం చేసుకొని ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మన సంఘం ద్వారా వచ్చినాయని ఈ సందర్భం తెలియజేసుకుంటూ రాయకూర్ మండల అధ్యక్ష ప్రధానంగా కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ 317 జీవో సంబంధించి కొందరు ఉపాధ్యాయులు మాట్లాడడం జరిగింది. ఆర్ శ్రీనివాస్ రాజేందర్ గారు మన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. 100% ఆ 317 జీవో విషయంలో మొన్న నేను శ్రీపాల్ రెడ్డి గారు కూర రఘుత్తం రెడ్డి గారు మన పిఆర్టీటీఎస్ బృందం అంతా వెళ్ళి ఆ 3 మంత్రులు కలిసి ఇబ్బంది వాదవరంగా కలగకుండా చేయమని చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న ప్రభుత్వం విషయంలో మేము చెప్తే అప్పుడున్న సోమేష్ కుమార్ గారు 1 సెకండ్ కేటగిరీలో అలాగ 317 జీవో సంబంధించి ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బంది వాతావరణం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి జిల్లా శాఖ ఉండడం మీ అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఇంతకుముందు ఎన్నికల అధికారి దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒకే దానికి ఒక నామినేషన్ 17 నామినేషన్లకు 17 మంది నామినేషన్ వేసినట్టే మీరందరూ కలిసికట్టుగా ఉండి మన జగిత్యాల జిల్లా శాఖని ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున పిఆర్టీ రాష్ట్ర శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 20 మండలాలకు సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు బేసిక్గా ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి చాలా చక్కగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ అఖండ భారతావని స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా ఉండాలని ఒక మంచి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మా మీ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు వారితో మొదలుపెట్టి జిల్లా అంతర్జాతీయ స్థానిక సమస్యలన్నింటినీ ప్రస్తావించి ఒక చక్కటి నివేదికనిచ్చి ఇందులో వారు 15 కార్యక్రమాలను ఈ జిల్లా శాఖ తరఫున నిర్వహించినామని చెప్పాడు. నాకు చాలా సంతోషం ఏంటంటే ఈ జిల్లా మీద నాకుండే ప్రేమన మీకు నా మీద ఉండే ప్రేమ తెలియదు, కానీ ఈ 15 కార్యక్రమాల్లో 10 కార్యక్రమాల్లో నేను పాలు పంచుకున్నాను. ఒక కార్యక్రమంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో మా శ్రీమతి గారు పాలు పంచుకున్నారు. నేను లేని సందర్భంలో నాకు వీలు కాని పరిస్థితుల్లో మా మేడం హైదరాబాద్ తోలి సిద్దిపేటలో వీళ్ళకి చివరి ముగింపు కార్యక్రమంలో వాళ్ళకి మంచి మెమోటలు ఇచ్చి పంపమని చెప్పి ఆమెను తోలిచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. కార్యక్రమాలకు గాను 11 కార్యక్రమాల్లో
నేను పాలు పంచుతున్నందుకు నిజంగానే సంతోషపడుతున్నా, గర్వపడుతూ ఉన్నా. ఆ రకంగా అనేక రకాల సమస్యల గురించి, మళ్ళీ స్థితిగతులు, సాధించాల్సిన సమస్యల గురించి ఈ ప్రధాన కార్యదర్శి నివేదికలో చాలా సమస్యలు సూచించిన వాళ్ళు. అదేవిధంగా మీరు కూడా 20 మండలాల మిత్రులు కూడా చాలా మంచిగా చక్కగా ప్రాథమికంగా బేసిక్గా ఎదుర్కొన్న సమస్యల్ని మాకు వివరించడం జరిగింది. అన్నీ నోట్ చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందులో కొన్నింటి గురించి వివరిస్తా. ముఖ్యంగా మా ఎడ్జిటి మిత్రులకు ప్రమోషన్ విషయంలో కొంత వెనుకబాటుతనం అంట, అన్యాయం అన్నా. నేను బాగా ఆలోచించండి ఎడ్జిటి మిత్రులు ఎవరున్నా దయచేసి. ఈ దేశంలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ప్రాథమిక హెడ్ మాస్టర్ పోస్టులు అనేవి కేవలం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. అప్పటి మన సంఘ పెద్దలు మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఎడ్జిటి మిత్రులకు ప్రమోషన్ చాలా తక్కువైతుందని, మా పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థులకు సబ్జెక్టు పరంగా ఒక నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ముందట పెట్టి మనకు ప్రమోషన్ ఛానల్ పెరగాలని ఈ 3 రకాల పోస్టులు కొత్తగా క్రియేట్ చేయించుకొని ప్రమోషన్ పొందినటువంటి సందర్భాన్ని మీ దృష్టి తీసుకొని వస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ విషయం నాకు కూడా తెలియదు. నాకు ఎప్పుడు తెలిసిందంటే, మొన్న నేను టెట్ పరీక్ష మీద మన మిత్రులు కోర్టుకు పోయి మన ప్రమోషన్లు బదిలీలు ఆగినప్పుడు అక్కడ మన ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారికి ఒక లెటర్ తీసుకొని ఆయనతో ఫోన్ చేయించుకొని పోయినాం. అక్కడ విద్యాశాఖ మంత్రి అందరినీ కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మనకు అప్పటికప్పుడు ఢిల్లీలో కలవగానే ఒక లెటర్ ఇచ్చి రేపు 11 గంటలకు రండి, అందరు అధికారులను కూర్చోబెట్టి మీ సమస్యను సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది. అంటే టెట్ నుంచి తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలి అనేది మనం పోయినటువంటి విషయం. మీరందరూ వాట్సాప్ చూసిన, మేము ఢిల్లీలో తిరిగింది, పోయింది, మాట్లాడింది. ఏం జరిగింది? ఆడ సమావేశం ఏర్పడిన తర్వాత మన క్యాడర్ స్ట్రెంత్ సబ్జెక్టు వారికి ఇచ్చినాం. మన క్యాడర్ స్ట్రెంత్ 1,10,000 చిల్లర తెలంగాణ రాష్ట్రం నుండి ఉపాధ్యాయులు ఇస్తే, ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్ ఎక్కడిది, ఫిజికల్ సైన్స్ ఎక్కడిది, ఈ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు ఎక్కడిదని మనం సూటిగా ప్రశ్నించారు. ఎక్కడ లేదు, ఎన్సిటి నామ్స్లో లేవు అవి. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం ఒప్పించి మనం ఈ ప్రమోషన్లు తీసుకున్నాం. సంఘం యొక్క ఔన్నత్యాన్ని, సంఘం యొక్క చతురతను మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ 3-4 సంవత్సరాల మిత్రులకు అప్పుడు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రమోషన్లు వచ్చినాయి. 2009లో 5 సంవత్సరాల పిఎస్ హెడ్ మాస్టర్లు ఎడ్జిటీలో, 6 సంవత్సరాల ఎడ్జిటీలకు ప్రమోషన్ పొందిండ్రు. పిఆర్టీఓ ఏదో ఎడ్జిటీలకు ఇబ్బంది పెడుతుందన్న అంశం మీద మీకున్న అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఈ మాటను చెప్తా ఉన్నా. మన దురదృష్టం కొద్దీ లేకపోతే చాకచక్యంతో అనొచ్చు, గత డిసెంబర్ నెలలో డిఎడ్ మిత్రులు 8 మంది ఒక జిల్లాకు చెందిన వాళ్ళు, జిల్లా పేరు చెప్పాను నేను ఇక్కడ, వాళ్ళు కోర్టుకు పోయారు. వాళ్ళు ఏ అంశం పెట్టిరు వారు అడ్వకేట్ తోటి అంటే, బీడీ ఉన్న ఉపాధ్యాయులకు 7 రకాల ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. నేను డిఎడ్ అర్హతతోటి టీచర్గా నియామకమైనా నాకు ఒకటే పిఎస్ హెడ్ మాస్టర్ పోస్టు ప్రమోషన్ ఉంటుంది. వాళ్ళు కనుక అర్హత కలిగిస్తే మాకు జీవితాంతం డిఎడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని నిలవలసి వస్తుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మాకు మాత్రమే ఉండాలని చెప్పి వాళ్ళు కోర్టు పోయారు. ఆ విషయం మనకు తెలియదు. ప్రభుత్వం మన దురదృష్టం కొద్ది సైలెంట్గా ఉన్నది. ఏకపక్షంగా కోర్టు తీర్పు వాళ్ళకు వచ్చింది. మనం బదిలీలకు సంబంధించి జీవోలు తీసుకొచ్చినాం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించినాం, జీవోలు తీసుకొచ్చినాం. తీరా మన సంఘం పక్షాన మనం 4-5 పోయి మాట్లాడేటప్పుడు ఒక సన్యాసి విద్యాశాఖలో ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేసినట్టే, సార్ డిఎడ్ ఈ ఎల్ఎఫ్ఎల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు కేవలం డిఈడిఓలకే వస్తాయి. వాళ్ళు డిసెంబర్లో కోర్టు తీర్పు తెచ్చుకున్నారు. ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు కదా, ఎందుకు చెప్పలేదని చెప్పి కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ సెక్షన్ మిత్రుల్ని ప్రశ్నించారు. ఎంత ఘోరం ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్క ప్రభుత్వమైనా మనమైనా మీ బీఈడి మిత్రులను ఎవరు కౌంటర్ వేసినా ఆ స్టే వేకెంట్ అయ్యింది. రేపటి నుంచి ప్రమోషన్లు స్టార్ట్. వద్దంటే మొత్తం ఆగిపోయేటట్టున్నాయి.
ఇప్పుడు కోర్టు పోయి వెకండి చేద్దామంటే ఆగిపోయే పరిస్థితి. ఏమి చేయలేని పరిస్థితుల్లో కొంత ఎడ్జిటీ మిత్రులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మీ ముందు ఉంచుతున్నాం. ఆ రకంగా డీడీ మిత్రులు దానికి విరుడుగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జీవోలు 11, 12లను సవరిస్తున్నాం. సవరించిన తర్వాత కొంతమంది మిత్రులు మాట్లాడుతూ అన్నారు, చాలా మంచి మాట, హై స్కూల్లో 9, 10, 8 మంది ఉంటున్నారు టీచర్లు, మాకు ఒక్కలేమే ఉంటున్నాం, మాకు కష్టమవుతుంది, బడి విద్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇవ్వలేకపోతున్నాం అన్నారు. 100కి 100 నిజం. ఆ అవస్థ మనకు ఉండాలి, ఆ సెన్స్ ఆఫ్ సెన్సిటివిటీ మనకు ఉండాలి. ఎందుకంటే పిల్లవాడు నష్టపోతున్నాడు, మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక స్పష్టంగా ఇవాళ వేదిక ద్వారా అవకాశం ఇస్తున్నా, నా లెటర్ ప్యాడ్ మీద ప్రభుత్వం మీద డిమాండ్ పెట్టిన 25 మంది పిల్లలున్న ప్రతి పాఠశాలకు పండితులకు పీఈటీలకు ఎట్లయితే అప్గ్రేడ్ చేసినామో పోస్టులను మా ఎడ్జిటీ మిత్రులను పిఎస్ హెడ్ మాస్టర్గా అప్గ్రేడ్ చేయమని పెట్టినాం. దానికి కాన్సిక్వెన్స్ ఏముంటుందంటే హెడ్ మాస్టర్ పోస్ట్ ఉన్నప్పుడు తప్పకుండా అసిస్టెంట్ ఉంటాడు. కాబట్టి ప్రతి పాఠశాలకు 25 మంది పిల్లలు కనుక ఉంటే 2 విద్యార్థులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం. అట్లా ఇప్పటికీ 6,450 ప్రాథమిక పాఠశాలకు పోస్టులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ ప్రభుత్వం అప్రూవ్ చేసింది 5,450. మిగతా 1000 పోస్టులు కూడా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేస్తున్నాం. తప్పకుండా అవి కూడా సాధించి 6,500 మందికి పిఎస్ హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు, డిఎడ్, బిఎడ్లకు కలిసి ఇచ్చేటట్టుగా 11, 10, 11 జీవోలను సవరించి కోర్టులో సబ్మిట్ చేసి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన పోస్టులను చూపించి తప్పకుండా దసరా సెలవుల్లో మీకు ప్రమోషన్ ఇచ్చేందుకు సంఘం గట్టిగా ప్రయత్నిస్తున్నది. అందులో తప్పకుండా పిఆర్టీ సంఘం విజయం సాధిస్తుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. సంఘమైనా ఇంకో సంఘమైనా ఏ మిత్రుడైనా ఉపాధ్యాయుని గురించి మాట్లాడింది, మాట్లాడుతున్నది, మాట్లాడబోయేది పిఆర్టీ సంఘమే. సంవత్సరాల కాలంలో ప్రతి సమావేశంలో మా ప్రభుత్వ బడికి కరెంటు ఫ్రీ ఇవ్వాలని మాట్లాడిన మీరు ప్రతి సమావేశంలో విన్నారు. ఇలా జీవం తెప్పించినాం. పాఠశాల స్కావెంజర్ల నియామకం చేయమని చెప్పినాం. కోర్టు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ స్కావెంజర్ పదమని వాడకుండా అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్యాశాల సంఖ్యకు ఆధారంగా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మీరు చూసుకున్న లేదా చూసుకోండి. 3 మాసాలకు సంబంధించి అకౌంట్ డబ్బులు వచ్చినాయి. 3 రోజుల నుంచి పడతా ఉన్నాయి. మీకు కూడా వచ్చుంటాయి. ఇప్పుడు తక్షణమే మీరు అమ్మ ఆదర్శ కమిటీ అకౌంట్లో పాస్బుక్ అప్డేట్ చేయించి ఎన్ని రూపాయలు ఖర్చు చేయాలనే దగ్గర ఒక గైడ్లైన్స్ మీకు ఇక్కడ చెప్తున్నా. మీకు పడ్డ డబ్బులన్నీ వాటికే ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. స్థానికంగా మీకు లభ్యతను బట్టి మీ పాఠశాల పారిశుద్ధ్య కొరకు కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ కొరకు కానీ, ఇంకా ఇతరత్ర మంచినీళ్ళు తెచ్చిపెట్టే సమస్య పనుల విషయంలో మీరు వాడుకోవాలి. లభ్యతను బట్టి మాత్రమే వారికి ఇచ్చేటువంటి పారితోషికం ఇవ్వాలి. మిగిలిన పైసలన్నీ పాఠశాల అభివృద్ధికి చిన్న చిన్న రిపేర్లకు ఉపయోగించుకోవాల్సిందిగా గైడ్లైన్స్లో రూపకల్పన చేసినాం. ఎందుకంటే మీకు తెలియకుండా ఎన్ని పైసలు ఇచ్చాను, అన్ని పైసలు పారిశుద్ధ్య కార్మికులకైనా అనుకోకండి. ఎంత వీలైతే కొన్ని ఊళ్ళలో తక్కువ దొరుకుతారు, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తీసుకోకుండా పిల్లల సంఖ్య ఆధారంగా మనం పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాం. ఎవరు అధికారంలో నాకు టీచర్ టార్గెట్, నా బడిలో పేద పిల్లవాడి టార్గెట్, అంతే రాజకీయాల టార్గెట్ కావాలా మనకు అనే మాట చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పిఆర్టీ సంఘం లైన్లో పెట్టుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆ మాట చెప్పిన తర్వాత 120 సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తే నా ఒక్కరికి డాష్ చూపించిన అవకాశం వచ్చింది. మీరు అంతా టీవీలో చూసారు. నన్ను ఒక్కనే పిలిచారు వాళ్ళు. ఇక ఎదురుకున్న మిత్రులై మండుతున్నాయి. వీడు మొన్న ఇక్కడనే కూర్చున్నాడు, 10 ఏళ్ళు మళ్ళీ వచ్చి వీడే కూర్చున్నాడు. అది ఆ సన్యాసం తెలియదు. మనం 54 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న సంగతి, ఏ ముఖ్యమంత్రిని ఆ ముఖ్యమంత్రిని ఒప్పించిన సంఘం మనదని తెలియదా? నిండు శాసనసభలో 7.5 ఫిట్మెంట్ తోటి ప్రభుత్వానికి నివేదిక ఇస్తే బాగా ఆలోచించండి జాగ్రత్తగా. టీచర్లు రాష్ట్ర ఉద్యోగులకు మాత్రమే పిఆర్సీ ఇస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం పేపర్ల ద్వారా మీడియా ద్వారా లీకేజీలు ఇచ్చిన విషయాన్ని మనం ఎంత బెంగపడ్డాము, ఎంత బాధపడ్డాము ఒక్కసారి ఆలోచించండి. అట్టి ప్రభుత్వాన్ని, అప్పటి ముఖ్యమంత్రిని
ఒప్పించి నిండు సభలో ఈ రాష్ట్రంలో 183 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి. 183 ఉపాధ్యాయ సంఘాలు 57 ఉంటాయి. అన్నిటి తోసి రాజని అప్పటి ముఖ్యమంత్రి నిండు సభలో పిఆర్టీ సంఘంతో మాట్లాడిన పిఆర్టీ మిత్రుల పేరు చెప్పి 7.5% ఫిట్మెంట్ను 30% పెంచుతున్నా అని ప్రకటించినప్పుడు ఈ సంఘాల తలకాయలు ఎక్కడ పెట్టుకున్నాయండి? ఎవరిని ప్రశ్నించినాయి? ఒక్క అధికార పార్టీ ప్రజాపాలన పరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మెజార్టీ ప్రకారంగా పరిపాలించే పార్టీ 56 సంఘాలను వదులుకొని ఒక్క సంఘం పేరు చెప్పినటువంటి అప్పుడు ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసినప్పుడు ఈ సంఘాల ఉనికెక్కడిది? ఇంకెందుకు వాళ్ళ ప్రయాణం, ఎందుకు వాళ్ళ ప్రయాస చెప్పండి. స్వయాన ముఖ్యమంత్రి 57 సంఘాలు వ్యతిరేకం చేస్తారని తెలియదా వారికి? ఒక పిఆర్టీ పేరు చెప్తే వీళ్ళు ఒక్కరైనా దగ్గర ఉంటున్నట్టు గమనించలేదా? ఆ మాత్రం ఆలోచన లేదే వీళ్ళకు? అదే సభలో 55 సంవత్సరాల వయసును 61 సంవత్సరాలకు పెంచుకుంటుంది. 61 సంవత్సరాలకు పెంచిన మిత్రులకు ఇవాళ ఎగ్జాంపుల్ కూర్చున్నాడు వేదిక మీద మా బాబు మహేందర్ రెడ్డి బాబు. 61 ఏళ్ళు పెంచితే 3 ఏళ్ళు ఎంజాయ్ చేసిండు. గెస్టెడ్ మాస్టర్ ప్రమోషన్ తీసుకున్నాడు, 5% ఐఆర్ తీసుకున్నాడు. రేపు కొత్త పిఆర్సీలో మళ్ళీ ఆయనకు ఆ 5% ఫిట్మెంట్ ఎప్పుడైతే 5% ఇచ్చినటువంటి ఐఆర్ ఉందో అప్పటి నుంచి కొత్త పిఆర్సీ అమల్లోకి వస్తుంది ఖచ్చితంగా, అవునన్నా కాదన్నా. అంటే కొత్త పిఆర్సీ కూడా లబ్ధి పొందబోతాడు. ఇట్లా ఒక ఉపాధ్యాయునికి ఉద్యోగులకి రాష్ట్రంలో ఉండే 9,25,000 మందికి సంఘం పక్షాన ఎంత లాభం జరిగింది ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ కూడా అన్నదాతనే సార్, మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారు మీరు? మాకు కూడా 2 లక్షల రుణమాఫీ కావాలి, మాకు కూడా మీరు ఎకరాకి ఇచ్చే 15,000 రూపాయలు రైతు భరోసా మాకు ఇవ్వాలని చెప్పి నేను సభలో ప్రకటిస్తే 3 మంత్రులు నవ్వుకున్నారు. నా తోటి శాసనసభ్యులు నవ్విండ్రు. నేను ఇబ్బంది పడలేదు. నా టీచర్ గురించి నేను మాట్లాడుతున్నాను, నా ఉద్యోగం గురించి మాట్లాడుతున్నాను. నేను బయటకు వచ్చే వారికి వచ్చిన మెసేజ్ ఏంటి సార్? 90% మంది ఇవాళ భూమి లేని ఉపాధ్యాయులు లేడు. More than 90% teachers are having lands and they are cultivating their own lands also. నేను బయటకు వచ్చేవారికి నాకు 3 మెసేజ్లు వచ్చినాయి. ఒక సన్యాసి నాకు భూమి లేదు, ఒక టీచర్ పెట్టాడు సార్. ఓ సన్యాసి నాకు భూమి లేదు, మొదలు భూమి ఇప్పివని పెట్టాడు. ఏం మాట్లాడతాం సార్? మనం ఎవరిని ప్రశ్నిస్తాం, ఎక్కడ ప్రశ్నిస్తాం, ఎవరిని ఎట్లాడతాం? 3 పెట్టారు సార్ అట్లా నాకు మెసేజ్. 93% ఉన్న టీచర్ ఒక్కడు శభాషణ పెట్టలేదు, ఒక్కడు వెరీ గుడ్ అంటే థమ్సప్ ముద్ర పెట్టలే. ఇలా జరుగుతున్నది అది, ఇలా జరుగుతున్నది అది. మనం ఉపాధ్యాయులుగా పిల్లడైనా చిన్న పని చేస్తే శబాష్ వెరీ గుడ్ నైస్ అని ఎంకరేజ్ చేయాలని చెప్తాం కదా. నేను సభలో పెడితే నాకు ఎన్ని ప్రశంసలు రావాలి? 3 విమర్శలు వచ్చినాయి. ఎట్లా మనం ముందుకు వెళ్ళగలుగుతాం? ఒకసారి మన వ్యవస్థను ముందు తీసుకుపోతాం, ఒకసారి ఆలోచించండి. గురించి మాట్లాడు సార్, బడిలో ఉండే వ్యవస్థ గురించి మాట్లాడు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడు. నువ్వు బడిని, ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తే ఈ రాష్ట్రం యొక్క దరిద్రం దూరమైతుందని చెప్పిన. దాని నిర్మాత మావోడు, మా టీచర్, నేను బంగారు తెలంగాణ నిర్మాత నేను, మీరు కాదని చెప్పిన. నేను అనుకుంటే సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ నిర్మాత. బంగారు నిర్మాణం కావాలి తెలంగాణ అంటే నేను కంకణం కట్టుకోవాలి. నేను కంకణం కట్టుకోవాలంటే నువ్వు నన్ను సంతోషంగా ఉంచాలి, నా సమస్యలన్నీ ఆ వ్యవస్థ, ఆ లక్షణం దేవుడు మన అమ్మా నాన్నలు కష్టపడి మనకి ఈ వృత్తిని అప్పచెప్పారు. ఆ అవకాశం మనకు మాత్రమే ఉన్నది. ఏ ముఖ్యమంత్రి అనుకున్నా సాధ్యం కాదు అని చెప్పి నేను ముఖ్యమంత్రితో చెప్పిన, ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన. బడి గురించి మాట్లాడు సార్, బడిలో ఉండే వ్యవస్థ గురించి మాట్లాడు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడు. నువ్వు బడిని, ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తే ఈ రాష్ట్రం యొక్క దరిద్రం దూరమైతుందని చెప్పిన. దాని నిర్మాత మావోడు, మా టీచర్, నేను బంగారు తెలంగాణ నిర్మాత నేను, మీరు కాదని చెప్పిన. నేను అనుకుంటే సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ నిర్మాత. బంగారు నిర్మాణం కావాలి తెలంగాణ అంటే నేను కంకణం కట్టుకోవాలి. నేను కంకణం కట్టుకోవాలంటే నువ్వు నన్ను సంతోషంగా ఉంచాలి, నా సమస్యలన్నీ సాధించి పెట్టాలి, నా బడిని అందంగా తయారు పెట్టమని చెప్పిన. ఒకటి కరెంటు బిల్లు గురించి అడిగిన 143 సమావేశాల్లో నన్ను పిలిచి వేదిక మీద కూర్చున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి రాసి ఇచ్చిన, సార్ నువ్వు ఆర్థిక పరమైన సమస్యలు రాయకను, నువ్వు పిఆర్సీలు టీఏలు రాయకను. ఏం రాసిన నేను అప్పుడు? ఫస్ట్ స్కావెంజ్ అది రాసిన, రెండవది కరెంటు బిల్లు మాఫీ రాసిన, మూడవది సార్ మా పిల్లవాడు పేద పిల్లవాడు నా బడికి వస్తున్నాడు,
రేవంత్ రెడ్డి తాత సంచి వెనుకకేసుకొని ఒక కార్పొరేట్ పిల్లవాడిలాగా స్టైల్గా నా పిల్లవాడు నా బడికి రావాలనుకుంటున్నాడు సార్. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, టై, బ్యాడ్జ్, బెల్ట్, షూ, రెడ్ పెల్ల బాక్సు, బ్లూ పెన్ బాక్సు, కంపాక్స్ బాక్సు, అట్లా 23 అంశాలు పెట్టి రేవంత్ రెడ్డి పాఠశాల కిట్ అని ఈసారి నువ్వు ఇస్తే నా పిల్లవాడు కార్పొరేట్ స్థాయికి వెళ్ళి పోయి బడికి వెళ్ళి పోతాడు, వాళ్ళ ఆత్మాన్ని పెరుగుతుంది, వాళ్ళ అమ్మ నాన్న ఆత్మాన్ని పెరుగుతుంది అని చెప్పి సార్ చెప్పిన, రాసిచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది అన్నాడు. దీనికి 150 నుంచి 200 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పిన. కరెంటు బిల్లు నుంచి అడిగితే చెప్పిన, అన్నిటికీ కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాం మనము. ప్రభుత్వ బడి కరెంటు బిల్లు మా టీచర్ కడతారా సార్? ఎట్లా కడతారు? మా టీచర్ జేబు నుంచి కడతాడా? నువ్వు ఇస్తే కడతా, లేకపోతే నువ్వు పెడతాడు. ఇది అంతలో ఇప్పుడు రద్దంటే అయిపోతుంది కదా అని చెప్పిన. ఇది ఇద్దామని స్టాఫ్ ఏం చేయలేదు. ఏంటంటే చెప్పిన 2000 3000 ఇస్తే ఉంటాడు సార్ అని చెప్పిన. అది కోర్టు కేసు ఉందే, ఇబ్బంది అవుతుంది, దాన్ని వేరే తీరి ఆలోచిస్తున్నా, అది కూడా ప్రకటన చేస్తాను. మూడో చేయమంటే ఏమన్నాడు, ఇది వద్దన్నా, ఇది 200 కోట్లు అంటున్నావు కదా, నేను క్యాబినెట్తో మాట్లాడతా, నెక్స్ట్ విద్యా సంవత్సరం తప్పకిస్తా అని చెప్పి. ఇది ఎవడన్నా పిఆర్టీ సంఘం కాక వేరేడు కూడా ఆలోచిస్తారా అండి? ఎక్కడైనా అడుగుతారా ఈ సంఘం అన్నా? నేను సమాజ నిర్మాణం కోసం కష్టపడతా, కల్తీ మందులు సప్లై చేయొద్దు, కల్తీ విత్తనాలు సప్లై చేయొద్దు అనే సంఘాలు బడి గురించి చెప్పండి. ఇక్కడ అడిగిన సందర్భాలు గమనించినాం మనం, ఒక్కసారి ఆలోచించండి. అది కూడా పిఆర్టీ సంఘానికి సాధ్యం. ఆ రకంగా ఒప్పించిన రాష్ట్రంలో 4.5 లక్షల మందికి వచ్చే సంవత్సరానికి 2 బ్యాగులు, 4 స్కూల్ డ్రెస్సులు, 3 రెగ్యులర్ స్కూల్ డ్రెస్సులు, 1 స్పోర్ట్స్ డ్రెస్, ఇట్లా రూపకల్పన చేసిన మొత్తం ప్రాజెక్ట్ అంతా సీఎం గారికి అప్రూవ్ చేసిన, సీఎం గారు అప్రూవ్ చేసాడు, ఫైనాన్స్ సెక్షన్లో ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా ఇప్పించే బాధ్యత పిఆర్టీ సంఘానికి. ఆలోచించాలి, బడిలో పిల్లవాడు పేరే పిల్లవాడిని ఆలోచించాల్సింది ఉపాధ్యాయుడు. ఆ రకంగా సమాజ నిర్మాణం చేసుకుంటూ మనం ముందు పోతే మన మనుగడ ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ